త్వమేవ ప్రత్యక్షం బ్రహ్మాసి త్వామేవ ప్రత్యక్షం బ్రహ్మ వదిష్యామి ఋతం వదిష్యామి సత్యం వదిష్యామి తన్మామవతు తద్వక్తారమవతు అవతు మాం అవతు వక్తారం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయ నమః. శ్రీమాత్రే నమః. ఇప్పటి వరకు తెల్లవారుజామున హనుమాన్ చాలీసాతో ప్రారంభించి హనుమంతుడికి పూజ చేసి శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం చేసి ఈ కార్యక్రమాలు చేసేటప్పుడు మీ అందరి చేత సంకల్పం చెప్పిస్తారు కదా. ఆ సంకల్పంలో మీరే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి స్వరూపాలుగా తయారై ఉన్నారు. మీరు అటువంటి పుణ్యాత్ములైన మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి పెద్దలందరికీ, ఆ పైన మీ చేత ఈ మంచి కార్యక్రమాలు చేయించాలనే సంకల్పం కలిగించినటువంటి స్వామివారికి, అక్కడున్నాడే, ఎక్కడ జై శ్రీరామ్ అంటే మీ వెనకాల నేనున్నాను, మీకు ఏదన్నా భయం వస్తే నేను ఇక్కడి నుంచి కదలను, నా తోక వెళ్ళి సమాధానం చెప్తుంది అని చెప్పేటటువంటి తోకరాయుడు మన హనుమంతుడు ఉన్నాడే, ఆయనకి, ఆయన ఎవరి స్వరూపమో అటువంటి చంద్రమౌళీశ్వర స్వామికి అందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు. గుర్తుపెట్టుకోండి, వాటి నుంచి మీరందరూ పుణ్యాత్ములు, పుణ్యాత్ములుగానే జీవించండి, అంతే కదా. ఇక్కడ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి యొక్క కళ్యాణం జరిగింది. మనకి సుబ్రహ్మణ్య స్వామి అనగానే చిన్న వటువు, అంతే కదా, ఇంకా పెళ్లి కాని పిల్లాడు అని గుర్తొస్తుంది, అంతేగా. ఇంట్లో మనం మామూలుగా నాగుల చవితికి కానీ దేనికి కానీ ఉపవాసాలుండి అన్నీ చేశాక ఏం చేస్తామండి, మర్నాడు బ్రాహ్మడికి పెట్టుకోమంటే పెళ్ళైన వాడు కాదు, ఇంకా పెళ్లి కాని కుర్రాన్ని తెచ్చి అతడికి పెడతాం, అంతే కదా. మరి అట్లాంటప్పుడు కళ్యాణం చేయడం ఏంటండి, చెప్పండి, ఎందుకు కళ్యాణం చేస్తున్నాం? ఈ మాట ఎవరన్నా చెప్పారా? పిల్లలు ఎవరన్నా అడిగారా? మా ఇంట్లో అయితే మా చిన్నప్పుడు మా పిల్లలు అడుగుతూ ఉండేవారు ఇదేం పని అని. ఓహో, ఆలోచించాలి. అసలు సుబ్రహ్మణ్యుడు ఎవరు, వల్లెవరు, దేవసేన ఎవరు, వీళ్ళ ముగ్గురిని ఇక్కడ కూర్చోబెట్టడం ఏమిటి, వీళ్ళని కలపడం ఏమిటి, ఈ కార్యక్రమం ఏమిటి, ఇది తెలిస్తే ఇది మనకి ప్రస్తుత కాలంలో చాలా అవసరమైన పని అండి. సుబ్రహ్మణ్యుడు, బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానము కలిగినటువంటి వారిలో శ్రేష్ఠుడు. బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి? ఎవరు ధోని ఎన్ని సెంచరీలు చేశాడు, ఇవాళ ఎవరు గెలుస్తారు, వాళ్ళ ఆఖరితో నిన్నను ఆఖరు అనుకుంటా మ్యాచ్, ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, ఇది కాదు జ్ఞానం, ఇదేదో పరిజ్ఞానం. ఇవాళ గుర్తుంటుంది, దేవస్కర్ పేరు ఎవరికి గుర్తులేదు, ఇవాళ గుర్తుందా? రేపొద్దున ఇతని పేరు కూడా శుభమన్ గిల్ అంటారు, అంతే కదా. పేర్లు మారిపోతాయి కానీ కొంతమంది పేర్లు ఎప్పుడూ ఉంటాయి, కాలం మారినా ఉంటాయి. రాముడి పేరు ఎన్ని సంవత్సరాలదండి? 1,97,00,000 సంవత్సరాల క్రితం వాడు రాముడు, ఇవాళకి ఉన్నాడు. అప్పటి వాడు హనుమంతుడు, ఇవాళకి ఉన్నాడు. అంతకన్నా ముందు నుంచి ఉన్నటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు, ఇప్పటికీ ఉన్నాడు. ఎవరు? అటువంటి వాళ్ళ గురించి తెలుసుకోవడం మాత్రమే జ్ఞానం. అటువంటి జ్ఞానం కావాలి అంటే సుబ్రహ్మణ్యుడిని ఆరాధించాలి. ఈయన ఎంతటి గొప్ప పండితుడంటే ఒక సందర్భంలో తండ్రిని కూర్చోబెట్టి జ్ఞానబోధ చేశాడు సుబ్రహ్మణ్యుడు, తండ్రినే కూర్చోబెట్టాడు. ఈయన ఎవరి అవతారం అంటే
కుమారుల వారి అవతారంగా చెప్తారు. ఎప్పుడో శివుడి దగ్గరికి వెళ్ళి అడిగట్ట ఆయన, నేను నీ కుమారుడుగా జన్మించాలి అని. సరే అన్నాడు. నీకే కుమారుడుగా జన్మించాలి అన్నట్ట. ఎట్లా కుదురుతుందండి? మగవాళ్ళ కొడుకులు పుడతారా? గుర్తుపెట్టుకోండి, ఎక్కడన్నా ఎవరికన్నా మగవాడొక్కడు పిల్లల్ని కన్నాడా? జరగదే. ఇదో విశేషం ఉంది. సరే, ఆ సంగతి సరే అని వరం ఇచ్చేశాడు. ఆయన బోళాశంకరుడు కదా, వరం ఇవ్వకేం చేస్తాడు? అడిగితే ఇచ్చేశాడు. ఈ లోపల తారకాసురుడు అని ఒకడు ఉన్నాడు. వాడేం చేశాడు? తపస్సు చేసి 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 బ్రహ్మాండంగా దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాడు. రాక్షసుడు ఎప్పుడు ఏం కోరుకుంటాడు? నేను ఎక్కువ కాలం బతకాలని కోరుకుంటాడు. ఎవరన్నా నేను కలకాలం బతకాలని కోరుకున్నాడో వాడు రాక్షసుడు అని అర్థం. ప్రకృతికి సహజంగా చిన్నపిల్లలుగా పుడతాం, పెద్ద అవుతాం, గృహస్థాశ్రమం, పిల్లలు, మనమలు, మహా అయితే ముని మనమలు. అయ్యాక కూడా నేనే ఉంటానంటే తర్వాత తరం వాళ్ళు ఎక్కడుంటారా ఇంట్లో? కొత్త చీరలు 10 కొనుక్కుంటే పాతవి పడేస్తామా లేదా? కొత్త ఫర్నిచర్ కొంటే పాత ఫర్నిచర్ ఎవరికైనా ఇచ్చేస్తాం, లేకపోతే అమ్మేస్తామా లేదా? ఈ ముసలాళ్ళందరూ వెళ్ళిపోతేనే కదా తర్వాత వాళ్ళు రావాలి. వాళ్ళకి ఆ క్రమంలో రావడానికి ఒక ఏర్పాటు సృష్టిలో జరిగింది. సృష్టికి వ్యతిరేకంగా కోరుకునేవాడు రాక్షసుడు. నేను కలకాలం ఉండాలంటే నీ పిల్లలు వాళ్ళు ఏమైపోవాలి? అంతే కదా. అప్పుడు పరిపాలించినటువంటి మొగలాయి చక్రవర్తులు తానే సింహాసనం మీద కూర్చుంటే 20 ఏళ్లకు రాజ్యానికి వచ్చి 80 ఏళ్ల దాకా కూర్చుంటే కొడుక్కేమో 60 ఏళ్ళు వచ్చాయి. ఎప్పుడు సింహాసనం మీద కూర్చుంటాడు? అంచేత తండ్రినేమో చెరసాల్లో పెట్టడమో చంపడమో చేసి కూర్చున్నారు. అదే మర్యాదపూర్వకంగా తనకు 60 ఏళ్ళు వచ్చాక, నాయన నువ్వే సింహాసనం మీద కూర్చో, నేను కాసేపు నీకు సలహాలు ఇస్తూ ఉంటాను అంటే ఎంత బాగుంటుంది? మన వాజ్పేయి గారి లాగా. అంతే కదా. అద్వానీ గారు, వాజ్పేయి గారు వీళ్ళందరూ సలహాలు ఇస్తూ కూర్చున్నారు, మేము పెద్దవాళ్ళం అయిపోయామని. అది పద్ధతి. పిల్లలకు అవకాశం ఇవ్వాలి, పెద్దల పక్కన ఉండాలి. కావాలంటే సలహాలు ఇవ్వాలి, వీళ్ళ భావాలు వాళ్ళు అమలుపరిచేటట్టుగా చూడాలి. కానీ నేనే పెత్తనం చెయ్యాలంటే కుదరదు. ఇంకో సంగతి గుర్తుపెట్టుకోండి, ఇది అక్కడే కదా మన ఇంట్లో కూడా అంతే. కోడలు పెద్దదయ్యాక పెత్తనం కోడలికి ఇవ్వాలి, కొడుక్కి ఇవ్వాలి, పెద్దవాడు మామూలుగా కూర్చోవాలి. ఇంకా నా పెత్తనమే సాగాలనుకుంటే మాత్రం అబ్బో ఇల్లు రణరంగమే. ఎక్కడైనా అంతే. పెద్దవాళ్ళు కోడలికి కొడుకులు పుట్టాక తాళం చెవులు కోడలికి ఇచ్చేయాలి. కొడుకు వ్యక్తుడయ్యాక పెత్తనం కొడుక్కి ఇచ్చి, అరే అట్లా చేయి, ఇట్లా చేయి, ఈ వ్యాపారం ఇట్లా బాగుంటుందని సలహాలు ఇవ్వాలి. అంతేగాని నేనే చేస్తానంటే కుదరదు. ఇది పద్ధతి. ఈ పద్ధతి కాదన్నవాడు ఎవడైనా ఉంటే వాడు రాక్షసుడు. తారకాసురుడు కూడా అంతే, నేనే కలకాలం ఉండాలి అనుకున్నాడు. అని బ్రహ్మగారిని అడిగితే ఆయన అన్నాడు, నాకు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్తో పాటు ఎక్స్పైరీ డేట్ కూడా వేసే అలవాటు. నా మీద ఒకళ్ళ పెత్తనం ఉంది, వాళ్ళు నన్ను పని చేయమన్నారు, చేశాను. ఎక్స్పైరీ డేట్ అయిపోయిందయ్యా, కావాలంటే ఒక పని చెయ్యొచ్చు. కంటికి కనపడని చిన్న అక్షరాలతో TNC అప్లై అని ఉంటుందే, అది అసలు చూడం మనం. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, అక్కడేమన్నా మనం వ్యవహారం చూసుకోవచ్చు అన్నాడు. ఆలోచించి 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 2 రకాలుగా అడిగాడు. ఒకటి ఏమిటంటే, ఒక్క తల ఉన్నవాడు మానవులు, దేవతలు, 2 తలలు ఉన్నవాడు కొన్ని సర్పాలు, 3 తలలు ఉన్నవాడు ఇంకా కొంతమంది ఉన్నారు, దత్తాత్రేయుడు మొదలైన వాళ్ళు, 4 తలలు ఉన్నవాడు బ్రహ్మగారు, 5 తలలు ఉన్నవాడు శివుడు. అంచేత ఇంతే కదా ఉంది లోకంలో, 5 తలలే కదా, 6 తలలు ఉన్నవాడి చేతిలో నాకు మరణం పర్వాలేదు అన్నాడు. ఎవరు లేరుగా అని అయ్యి శివుణ్ణి గురించి అర్చన చేసి, ఒకవేళ నాకు ఆయన్ని తపస్సు చేసి ఒకవేళ నాకు మరణం ఇస్తే నీకు మాత్రమే పుట్టిన కొడుకు చేతిలో నాకు పర్వాలేదు అన్నాడు. ఎక్కడండి? ఇక్కడ 2 వరాలు కలిసాయి. ఇక్కడ నీకు మాత్రమే అంటే శివుడి కొడుకు ఎట్లా పుడతాడు? పక్కన భార్య ఉండాలి కదా. ఈ పరిస్థితిలో దేవతలకి సేనా నాయకులు లేరు, సైన్యం కొంచెం అటు ఇటుగా ఉంది. ఎప్పుడు దేవతల పని ఏమిటంటే
ఓడిపోయిన పార్టీ ఎలక్షన్స్ అయ్యాక ఓడిపోయాక మనం ఎందుకు ఓడిపోయాము అని చెప్పి పర్యాలోచన చేసుకుంటుంది కదా. అట్లా ఎప్పుడు రాక్షసుల చేతిలో ఓడిపోవడం అయ్యాక మనం ఎందుకు ఓడిపోయాం అని ఆలోచిస్తారు. ఓసారి అమృతం లేదన్నారు, ఒకసారి ఆయుధాలు అన్నారు, ఈసారి మనకి సేనానాయకుడు లేడు. ఎందుకు లేడు? ఎందుకంటే సేనానాయకుడు యుద్ధం చేయగలిగినటువంటి వాడు శివుడు మాత్రమే. శివుడేమో తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. మనకి లేరు. ఎట్లా? సేనానాయకుడు కావాలి కనుక ఆయన తపస్సు నుంచి తపోభంగం చెయ్యాలి. తపోభంగం చేయాలంటే ఎట్లా కుదురుతుంది? ఆయనేమో దక్షుడి కూతురు తన భార్య శరీరం వదిలేసిందన్న బాధ కొద్దీ ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో భార్య పోతే తపస్సు చేసుకునే వాళ్ళు పూర్వం మగవాళ్ళు. ఈ కాలంలో లాగా భార్య పోతే పెళ్లి కొడుకు కాదు. మగవాళ్ళు ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకోవచ్చు, ఆడవాళ్ళు చేసుకోకూడదండి. మేమెందుకు చేసుకోకూడదున్నారు ఆడపిల్లలు. ఇక్కడ మగవాడు చేసుకోకూడదండి. ఒక్కసారే పెళ్ళంటే మగ అయినా ఆడైనా. భార్య శరీరం వదిలితే ఈయనేం చేశాడు? తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడు. అందుకే మనకి శివుడు పార్వతి చాలా ఆదర్శప్రాయుడు. ఎందుకు ఎక్కడికి వెళ్ళాడు తపస్సు చేసుకోవడానికి? హిమవత్పర్వతాలకు వెళ్ళాడు. కానీ ఆ మేరు పర్వతానికి వెడతారంతా మేరు పర్వతం దగ్గరికి వెళ్ళలేదు. తను ఉండేది కైలాసం దగ్గరికి వెళ్ళలేదు. హిమవత్ పర్వతానికి ఎందుకు వెళ్ళాడంటే ఈయన మనస్సు అక్కడికి లాగింది. ఎందుకు లాగిద్ది? శరీరం వదిలిపెట్టినటువంటి దాక్షాయణి ఒకప్పుడు హిమవంతుడి భార్యకి వాగ్దానం చేసింది. ఆవిడట అష్టమి వ్రతం చేసింది. భవాని అష్టమి అంటారు. భవానికి ఇష్టమైంది అష్టమి. అమ్మవారికి అన్ని దుర్గాష్టమి అన్ని అష్టములే ఉంటాయి కనుక ఆవిడ సంవత్సరంలో ఉండే 24 అష్టములు అమ్మవారిని పూజ చేసి ఏదో చాలా వ్రతం ఏదో చేసి ముత్తైదుల్ని పిలిచి తాంబూలాలు ఇచ్చి అన్నీ చేసింది. భవాని సంతోషించి ఏమన్నా వరం కోరుకోమంటే ఆ మేనాదేవి ఏం కోరుకుందంటే నువ్వెప్పుడన్నా నా ఇంట్లో నా కూతురుగా పుట్టు అని అడిగింది. మరి ఇప్పుడు ఈవిడ శరీరం ఇక్కడ వదిలింది కదా, అందుకని మేనాదేవికి కూతురుగా పుట్టడానికి బయలుదేరింది దాక్షాయణి. అక్కడ ఆవిడ పుట్టింది కనుక ఇక్కడి నుంచి ఈయన మనసు అక్కడికి ఆకర్షించబడి హిమోత్పర్వతాల దగ్గర తపస్సు చేసుకుంటున్నాడు. తారకాసురుడు విజృంభించేశాడు. ఏం చెయ్యాలని దేవతలందరూ కలిసి ఇంద్రుడు ఏం చేశాడు? అందరినీ పిలిచాడు, మన్మధుడిని కూడా పిలిచాడు. అందరూ వచ్చారు. మన పరిస్థితులు ఏం బాగుండలేదనుకున్నారు. మరి సమావేశాలు పెట్టుకుంటారు కదా, మనం ఎందుకు ఓడిపోయాం, ఏమైంది, మనకేం కావాలి అని చెప్పి రివ్యూ సమావేశాలు. ఆ రివ్యూ పెట్టుకున్నాక నిర్ణయించుకున్నారు శివుణ్ణి ఆ తపస్సులో నుంచి భంగం చేయిస్తే బాగుంటుంది అని. ఎవరు చేయగలరు? ఆయన అసలే జడుడు కదలడు. ఏం చెయ్యాలంటే మన్మధుడిని పిలిచో తాంబూలం ఇచ్చి, ఏమయ్యా నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు నీ శక్తి మామూలుది కాదు, నీకు ఉండేవి 5 ఆయుధాలు. ఈ 5 ఆయుధాలు కూడా నువ్వు ఎప్పుడు రెండోది ఎప్పుడు వాడినట్టు చూడలేదు. మొదటి ఆయుధానికి అందరూ పడిపోతారు. ఆయన ఆయుధాలు ఏమిటండి? అరవిందం అంటే మంచి తెల్ల తామర, నీలోత్పలం, నల్ల కలువ, నవమల్లిక, సాయంకాలం పూట అప్పుడే విచ్చకుండా ఉండే మల్లె పువ్వు, తెల్లారెక్కాదు, చూతం, మామిడి చిగురు, అశోకం, అశోక చెట్ల పువ్వులు. మన ఈ అశోకాలు కావండి, నరమామిడి అని ఉంటాయి. అవి సంపెంగ పూలు లాంటి పూలు పూస్తాయి, అవి అశోకాలు. ఇవి మనది హైబ్రిడ్. ఈ 5 ఆయన ఆయుధాలు. ఎప్పుడూ రెండోది వాడలేదండి, అంత శక్తివంతమైన ఆయుధాలు అని. నువ్వు ఇట్లాంటి వాడు అట్లాంటి వాడు ఓహో పొగిడేశాడు. అవునవును నిజమే, నేను తలుచుకుంటే ఎవరినైనా పడేస్తాను. నా సంగతి ఏంటి, నా బాణాలు ఎంత గొప్పవి, ఎవరైనా నా బాణాలకి పడిపోవాల్సిందే, శివుడైనా సరే అన్నాడు. అది ఈ మాట అనిపించటానికి ఆయన ఇంద్రుడు పొగిడాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మన్ని పొగుడుతున్నారంటే మూలగ చెట్టు ఎక్కిస్తున్నారు. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. చాలు
ఆ పనే కావాలయ్యా, అది దేవకార్యం, నువ్వు చేసావంటే ఎంత గొప్ప, దేవతలందరికీ కూడా సహాయం, నువ్వు కూడా దేవతల్లో ఒకడివే కదా, మనందరికీ సహాయం ఉంటుంది. శివుణ్ణి ఎట్లాగొట్లా కొంచెం తపస్సు నుంచి కానీ పక్కకి జరిపావంటే మళ్ళీ మన సైన్యానికైనా అధ్యక్షుడైపోతాడు, లేదా ఆయన వల్ల పుట్టినటువంటి కుమారుడు చేతిలో చనిపోతానన్నాడు తారకాసురుడు కనుక ఆయన మళ్ళీ వివాహం చేసుకుని కుమారుణ్ణి కంటే బాగుంటుంది, నువ్వు వెళ్ళమంటా. అసలు ఇంకా ఒక యూఫోరియా అంటారే, ఎవరన్నా పొగిడితే ఒళ్ళుపై తెలియని స్థితి, ఆ స్థితిలో బయలుదేరి పెడితే పాపం రతీదేవి వద్దు నాయన అని బతిమాలింది. భార్య కదా, భార్య ఎప్పుడు మంచి మాటలే చెప్తుంది. మీరు ఒక్క సంగతి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ, మన్మధుడు గాని, వాలి గాని, రావణుడు గాని భార్య చెప్పిన మాట వినలేదు, భంగపడ్డారు. అంచేత ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, వినాలి. అర్థమైందా? అక్కడి నుంచి ఈయన వెనకాల వసంతుడు వీళ్ళందరినీ తీసుకెళ్ళాడు. వెళ్ళేటప్పటికి శివుడు, ఈ లోపల ఏం జరిగిందంటే నారదుడు అక్కడికి వచ్చి, ఈవిడ పేరు పర్వతరాజ కుమార్తె గనక పార్వతి అని పేరు పెట్టారు, హిమవంతుడు కూతురు గనక హేమవతి అంటారు. వచ్చి ఆ అమ్మాయికి పెళ్ళీడు వచ్చింది కదా, సంబంధాలు చూస్తున్నావా అని అడిగాడు. మిస్టర్ అగ్గిపుల్ల అలా వేస్తాడు కదా, కానీ దీనివల్ల లోక కళ్యాణమే జరుగుతుంది, ఆలోచిస్తున్నాను అన్నాడు. ఇక్కడే ఉన్నాడు కదా శివుడు అని శివుడు గురించి బోల్డ్ విశేషాలు చెప్పాడు. ఈ అమ్మాయి ఏం చేసింది, పెద్దవాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే పిల్లలు ఉండకూడదు, అది మర్యాద, గుర్తుపెట్టుకోండి. మన ఇళ్లల్లో ముందు పిల్లలే మాట్లాడతారు. మనకున్నటువంటి చాలా పరువు పోయేది పెద్దవాళ్ళు మాట్లాడుకుంటుంటే మధ్యలో వచ్చి పిల్లలు మాట్లాడటమే. అందుకని ఆవిడ లోపలికి వెళ్ళాలి, కానీ శివుడు గురించి మాట్లాడుతుంటే కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించి కొంచెం వెనక్గా వెళ్ళి చేతిలో ఉన్న లీలాకమలం రేకులు లెక్క పెడుతున్నట్టుగా నటిస్తూ గణయామాస అంటే ఆ లీలాకమలం యొక్క రేకులు లెక్క పెడుతున్నట్టుగా నటిస్తే ఏం చేయట్లేదు, మేము మాట్లాడేది వినా ఏం వినలా అని చెప్పడానికి అనమాట. అలా ఉంది ఆవిడకి, అసలే మనస్సులో ఉంది, ఇది గట్టిగా స్థిరపడిపోయింది, శివుణ్ణి వివాహం చేసుకోవాలని అనుకుంది. ఈ లోపల ఏం చెప్పాడు నారదుడు, ఇంటికి ఎవరైనా గనక మన ఇంటికి పెద్దలు వచ్చినట్టయితే ఇంట్లో పిల్లల చేత సేవ చేయించాలి, పని వాళ్లతో కాదు. అర్థమైందండి? ధర్మరాజాదులు కూడా తమకిన్ని కష్టాలు కలిగించినటువంటి ధృతరాష్ట్రుడికి గాంధారికి వారే స్వయంగా సేవలు చేసేవారు తప్ప పని వాళ్లతో చేయించలేదు. పెద్దలకి పిల్లల పని వాళ్లతో చేయించకూడదు, ఎంతమంది పని వాళ్ళు ఉన్నా మనకు అందించాలి, కానీ మనమే పెద్దల దగ్గరికి వెళ్ళి చెయ్యాలి. ఈ సంగతి నీకు తెలుసు కదయ్యా హిమవంత, ఇక్కడ శివుడు తపస్సు చేసుకుంటున్నాడు, మీ అమ్మాయిని సేవకు పంపించకూడదా అన్నాడు. చెప్పాడుగా, ఈయన ఏం చేసినా లోక కళ్యాణమే. ఆవి వెళ్ళింది, రోజు సేవ చేస్తూ ఉంది. ఈ సమయంలో వచ్చాడు మన్మధుడు. ఈయన వస్తూ ఉంటే తగిన వాతావరణం కల్పించటానికి, మనకి పెద్దలు వస్తూ ఉంటే రోడ్లన్నీ మనం సున్నం వేసి క్లీన్ చేసి అసలు మేము ఎప్పుడు ఇట్లా ఉంటాం అనేటట్టు కనిపించడానికి నటన చేస్తాంగా, అట్లాగే అనమాట. వాతావరణం అనుకూలంగా ఉండడానికి అక్కడికి వచ్చినటువంటి వసంతుడు అకాల వసంతాన్ని సృష్టించాడు. అకాల వసంతం సృష్టిస్తే వాతావరణం బాగుందిగా. మన్మధుడు ఎదురు చూస్తూ పార్వతీదేవి ఆయన పాదాల దగ్గర తామర పూలు పెట్టడానికని వంగిన సందర్భం చూసుకుని బాణం వేశాడు. ఈయన బాణం ఎప్పుడూ కూడా ఫెయిల్ అవ్వదండి, అవదని కదా నమ్మకం, అంతే. వరం కూడా అట్లాగే ఉంది. ఒక్కసారి నాకేమిటి ఇలా తపస్సులోంచి మెళకు వచ్చిందని కళ్ళు తెరిచి చూశాట. నిష్కంప వృక్షం నిభృతద్భిరేభం, అక్కడ వర్ణం చేస్తాడు. ఈ శివుడు కళ్ళు తెరిచేటప్పటికి చెట్ల ఆకులు కదలటం లేదుట, తుమ్మెదల యొక్క రెక్కలు నిద్రపోతుంటే కూడా కదులుతూ ఉండేవి స్థిరంగా అయిపోయాయిట. ఒక్కసారి చిత్రార్పితారంభమివావతస్థే, బొమ్మల్లో పెయింటింగ్ లాగా అయిపోయింది అక్కడ.
కదలిక లేదు. అంత ఒక్కసారి మనకి సినిమాల్లో షార్ట్ ఫ్రీజ్ అంటారే అట్లా అయిపోయింది. ఈ అయిపోవడంతో దీనికి కారణం ఏమిటా అని అలా చూస్తున్నట్ట శివుడు. ఈయన చూపు వెళ్ళి ఎదురుగా ఉన్న మన్మధుడి మీద పడింది. ఈయన చూపు పడడానికి ముందు మన్మధుడు చూపు పడిన క్షణాన్న సాకార భస్మం బూడిదైపోయాడు. ఇలా మొత్తం అంతా కింద పడిపోయాడు. దీనికి మొత్తం అంతా వాతావరణం ఇట్లా అవడానికి కారణం ఏమిటంటే మన్మధుడు బాణం వేస్తుంటే నంది ఒక్క రెంకె వేశాడు. దానివల్ల అలా అయింది వాతావరణం. ఆయన ఊరుకోడు కదా. అప్పుడు ఎందుకు ఇట్లా అయిందని అనుకున్నాడు, బాధపడ్డాడు. రతీదేవి ఏడుస్తుంది. నీ కాపురం నిలబెట్టడానికి వస్తే నా కాపురం తీసేసావు. లేడు కదా. ఇక్కడే మనం చెప్తూ ఉంటాం, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ కాదు డాక్టర్ డైడ్. ఇక్కడ శరీరం కోల్పోయింది ఎవరు? మన్మధుడు. ఆపరేషన్ మాత్రం సక్సెస్. కానీ పార్వతీదేవి అక్కడ కాదు, కొంచెం లేట్. పార్వతీదేవికి అర్థమైపోయింది ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈయన మనం చేసే పనులకి లొంగడు, ఇలా పూజలు లేదు, మన్మధుడికే లొంగని వాడు నాకు లొంగుతాడా అని ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పి తపస్సు చేసుకుంటానంటే వాళ్ళ అమ్మ ఒప్పుకోదా. ఉమా అంది. అంటే అమ్మాయి పొద్దే తపస్సుకి వెళ్ళొద్ది అంది. అప్పటి నుంచి ఆవిడకి ఉమా అన్న పేరు వచ్చింది. అంటే అస్సలు తపస్సు చేసుకోవడం వెళ్ళొద్దమ్మా. నువ్వు ఎలా ఉంటావు? పట్టుబట్టలు కట్టుకుంటే నడుము దగ్గర పట్టుబట్టల ముడి నీకు గుచ్చుకుంటుంది, పూలు పెట్టుకుంటే గుచ్చుకుని కమిలిపోతూ ఉంటుంది. అట్లాంటిది నువ్వేం పనులు చేస్తావు? పువ్వు తీసి అలా వేస్తే వేళ్ళు కందిపోతాయి. అటువంటి దాంట్లో నువ్వు రుద్రాక్షలు పట్టుకుని ఇలాగా రుద్రాక్షమాలు ఎట్లా తిప్పుతావు? పట్టుబట్టలు కట్టుకోకుండా నారబట్టలు ఎట్లా కట్టుకుంటావు? ఎప్పుడూ కూడా హంసతూలిక తల్పాల మీద పట్టుపరుపులతో పడుకునేటటువంటి నువ్వు అట్లా నేల మీద ఎలా కూర్చుంటావు? వద్దండి. లేదు నేను వెడతానని తల్లిని ఒప్పించి తండ్రి అనుమతి తీసుకుని తపస్సుకి వెళ్ళింది. గుర్తుపెట్టుకోండి, ఎవరన్నా ఇక్కడ పిల్లలు ఉన్నట్టయితే మీకెవరినన్నా వివాహం చేసుకోవాలనే కోరిక ఉంటే తల్లిదండ్రుల్ని ఒప్పించండి. వాళ్ళ కడుపులో చిచ్చు పెట్టకండి. తల్లిదండ్రుల్ని ఒప్పించండి. ఏ రకంగా ఒప్పించాలి? తపస్సు చేసి ఒప్పించాలి, తప్పించాలి. ఏదన్నా కావాలి అంటే సాధించటానికి తపస్సు చాలా ప్రధానమైనటువంటి అంశం. దాని మీద తపన చెందాలి. ఆ తపనకి ఫలితం ఉంటుంది. ఒప్పించి బయలుదేరింది. కొన్నాళ్ళు పళ్ళే తినుంది, కొన్ని వేల సంవత్సరాలు. ఆ తర్వాత ఆకులు తినుంది. ఆ తర్వాత ఆకులు కూడా తినడం మానేసింది. అందుకే అప్పుడు ఆవిడకి అపర్ణ అనే పేరు వచ్చింది. రాలిపడిన ఆకులు, చెట్టు మించి ఆకులు కాదు. తర్వాత వాయువు కూడా అప్పుడప్పుడు పీల్చడం మొదలుపెట్టింది. అంటే గాలి పీల్చడం కూడా అప్పుడప్పుడు, నిత్యం కాదు. అలా చేసే తపస్సు చేస్తూ ఉంటే ఈవిడ తపస్సు ఫలించి శివుడు అక్కడికి ఒక బ్రహ్మచారిగా వచ్చి అతన్ని పెళ్లి చేసుకోవడం ఏమిటి? పాములు ధరించుంటాడు. ఇంట్లో ఎవరికి పుట్టాడో తెలియదు, తల్లి తండ్రి తెలియదు, అనామకుడు, అనాథ. ఇంటికి వెడితే నీకు కనీసం మంగళహారతి ఇవ్వడానికి ఇంట్లో ఎవరు ఉండరు. ఆ ఇంటికి ఏం పెడతావు? శ్మశానంలో ఉంటాడు, బూడిద పూసుకుంటాడు, ఏదో జంతు చర్మాలు ధరిస్తాడు. అంటే అప్పటిదాకా ఇంటికి వచ్చినటువంటి వాడని మర్యాద చేసిందండి. ఇది గుర్తుపెట్టుకోండి. వచ్చిన వాళ్ళు గొప్పవాళ్ళ తక్కువ వాళ్ళ కాదు, వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం మన సనాతన ధర్మం. నేను వాళ్ళని గౌరవిస్తే, వాళ్ళని నేను ముందు పలకరిస్తే నా గొప్ప తగ్గిపోతుంది అనుకుంటాను చాలా మందిని. నేను అవతల వాళ్ళు పలకరించటానికన్నా ముందు నేను పలకరిస్తే నేను గొప్ప. వాడు పలకరించేదాకా ఆగానా నేను ఒక మెట్టు పడిపోయినట్టే. కానీ మనం వేరే రకంగా అనుకుంటాం. నా అంతటి వాళ్ళు వస్తే నన్ను పలకరించలేదు, నేను ముందు పలకరిస్తానా అని. కాదు, మనమే ముందు పలకరించాలి. ఇది మన మర్యాద. ఇది మన వ్యక్తిత్వానికి ఒక మెరుగు పెడుతుంది. అలా పలకరించింది, మర్యాద చేసింది. ఎప్పుడైతే ఈ మాటలన్నాడో అతనితో మాట్లాడడం ఇష్టం లేక పక్కనున్న చెలులతో చెప్పింది, శివద్వేషి పక్కకు పంపించాయి, నేను మాట్లాడినా. అప్పుడు ఆయన వెళ్ళాడు.
సరే పెద్దల్ని అడిగారు, వివాహం అయింది, సంతోషంగానే ఉంది, తల్లిదండ్రులు అంగీకరించారు, పెళ్లి జరిగింది, వీళ్ళు చాలా కాలం ఆనందంగా ఉన్నారు. కానీ ఇంకా దేవతల కోరిక కూడా ఆలస్యం అవుతుంది. లేదండి, బ్యాటరీ అయిపోయింది. శివుడికి కొడుకు పుట్టాలిగా, అప్పుడు కదా తారకాసురుని సంహరించటం. ఆ ప్రేరణ కలిగిన తర్వాత వారు చాలా కాలం ఆనందంగా ఉన్నారు. ఆ సమయంలో శివుడికి సంతానం పొందే అర్హత వచ్చింది. కానీ తారకాసురుని సంహరించవలసిన వాడెవరు? పార్వతితో సంబంధం లేకుండా పుట్టినవాడు. గమ్మత్తు ఏమిటంటే శివ కుటుంబంలో వినాయకుడేమో అయ్యవారితో సంబంధం లేకుండా పుట్టాడు కదా, కుమారస్వామి ఏమో అమ్మవారితో సంబంధం లేకుండా. ఏం కుటుంబం అండి! కానీ కుటుంబం అంటే అదే, ఎంత ఐకమత్యం, వాళ్ళని చూసి నేర్చుకోవాలి. ఒకళ్ళనొకళ్ళు గౌరవించుకోవడం, ఒకరి విషయాన్ని ఒకళ్ళు చాలా జాగ్రత్తగా చూసుకోవడం, ఒకళ్ళ వ్యక్తిత్వాన్ని ఒకళ్ళు గౌరవిస్తారు. పార్వతీదేవి అంటే ఇప్పుడు కాదు, సతిగా ఉన్నప్పుడు ఆవిడ తండ్రి యజ్ఞం చేస్తుంటే పెడతానంటే మనకి పిలుపు లేదొద్దన్నాడు. పర్వాలేదు, పుట్టింటికి తర్వాత రాజుగారి ఇంట్లో వేడుక జరుగుతుంటేను, యజ్ఞయాగాది క్రతువులకి, దేవాలయాల్లో జరిగే చోటికి ఏమన్నా వేడుకలు జరుగుతుంటే అక్కడికి పిలుపు లేకపోయినా వెళ్ళొచ్చు అన్నాను. సరే నీ ఇష్టం అన్నాడు. ఆయన్ని రమ్మని ఆవిడ బలవంత పెట్టాలి, ఆవిడే వెళ్ళింది. చూసారా, నువ్వు రాందే నేను వెళ్ళను, నువ్వు తప్పకుండా రావాలి అనలా. సరే నీ ఇష్టం అన్నాడు. అంటే ఒకరి అభిప్రాయాలను ఒకళ్ళు గౌరవించుకున్నారు. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఎన్ని కుటుంబాలకు అవసరమో ఇది మరి. తీరా అక్కడికి వెళ్ళాక ఆవిడికి అవమానం జరగడం, శరీరం వదలడం జరిగితే తన భార్యకి అంత అవమానం జరిగినటువంటి యజ్ఞాన్ని ధ్వంసం చేశాడు. భార్య కోసం మళ్ళీ వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. అది కుటుంబం అంటే. అంటే ఒకళ్ళ అభిప్రాయాలు వాళ్ళు ఒకళ్ళు గౌరవించుకుంటారు. పోనీ కదా అంటే వాళ్ళ వాహనాలు ఎలా ఉంటాయండి? సింహమేమో నంది కనపడితే ఉండదు, తినేయాలి, అంతే కదా. పాముకి ఎలుక ఆహారం, పామేమో నెమలికి ఆహారం. అయినా అవేమీ ఒకళ్ళతో ఒకళ్ళు ఎక్కడ అభిప్రాయ భేదాలు ఉన్నట్లేవు. కుటుంబాలు అలా ఉండాలి. ఐకమత్యంగా ఉండాలంటే బానిసల్లా ఉండమని కాదు, తమ వ్యక్తిత్వం నిలబెట్టుకుంటూ అవతరవాది వ్యక్తిత్వాన్ని గౌరవిస్తూ కలిసి ఉండడం. అందుకే శివ కుటుంబం ఆదర్శం. కుటుంబం అంటే శివ కుటుంబమే. ఒకప్పుడు చాలా కుటుంబరావు అన్న పేర్లు ఉండేవి కదండి. కుటుంబరావు అంటే అదేంటండి, ఫ్యామిలీ రావా అనేవాళ్ళం కాదు. కుటుంబం అంటే శివ కుటుంబమే. కుటుంబరావు అంటే శివుడే, అంతే పేరు. అంత ఆదర్శం కనుక ఇంట్లో ఒక శివ కుటుంబం ఫోటో పెట్టి పిల్లలకు ఆదర్శం చెప్పాలి. భార్య భర్తలు ఒకళ్ళనొకళ్ళు గౌరవించాలి, పిల్లలు తల్లిదండ్రులను గౌరవించాలి, ఒకళ్ళ ఆయుధాలని ఒకళ్ళ యొక్క వాహనాలని ఇంకోళ్ళు గౌరవించుకోవాలి. తల్లి దగ్గరికి వచ్చేటప్పుడు యుద్ధం చేసి వచ్చి కూడా సౌందర్యలహరి చదువుతారు మీరు. ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళ తల మీద ఉన్నటువంటి హెల్మెట్ల లాంటివి, కవచాలు, అన్ని శిరస్త్రాణాలు అంటారు, మీకు అర్థం కాదని హెల్మెట్ అన్నా. కవచాలు అన్ని బయట పెట్టి లోపలికి వచ్చారు. అంటే పదవులు, అహంకారాలు, అధికారాలు, అధికార చిహ్నాలు ఇవన్నీ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చేప్పటికి చెప్పులు వదిలేసినట్టు బయట వదిలేసి లోపలికి రావాలి. అది కుటుంబం అంటే. అట్లా ఉండాలి. అంతేగాని నే కలెక్టర్ని, నే మినిస్టర్ని అని తల్లిదండ్రుల దగ్గర గొప్ప చూపించుకోకూడదు. ఆ విధంగా ఉన్నటువంటి అంత ఇదిగా ఉంటే ఈయనకి పార్వతీదేవి సంబంధం లేకుండా కొడుకు కావాలి, శివుడి కొడుకు. ఎట్లా?
ఆలోచించి వారికి ఆనందంగా ఉండి శివరేతస్సు వెలువడుతున్నటువంటి సమయంలో దేవతలు వచ్చి పాహి 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 అని అరిచాడు. ఈయన ఉబ్బులింగడు కదా, గట్టిగా పిలిస్తే వెంటనే బయటికి వెళ్ళిపోతాడు. మరి ఆ వీర్యాన్ని ఏం చెయ్యాలి అంటే, అది పైగా అది రుద్రాంశ, పార్వతీదేవిలో ప్రవేశిస్తూ ఉన్నది. పార్వతి తట్టుకోలేకపోయింది అగ్నితత్వం. అప్పుడు దాన్ని గంగాదేవి యందు ఉంచారు. సొంత అక్కయ్య కదా, ఏమీ అనుకోదు అని. ఆ గంగ కూడా తాను భరించలేనటువంటి స్థితిలో వాయువు అగ్ని కలిస్తే తప్ప దాంట్లో దాన్ని భరించే స్థితి లేకపోయింది. ఎప్పుడైతే ఈ శివరేతస్సు అగ్నిలో పడిందో అగ్ని చప్పగా చల్లారిపోయింది. అంటే అంత వేడి కలిగింది అది. అక్కడి నుంచి అందులో కొట్టుకుంటూ వచ్చి ఆ సందర్భంలోనే మనకి భూమి మీద ఉన్న అనేకమైనటువంటి మూలకాలన్నీ, లోహాలన్నీ తయారైనవి. వెండి, బంగారం, సీసం ఇలాంటివన్నీ. అక్కడి నుంచి వెళ్ళి రెల్లు పొదల్లో ఈ పిండం ఆగింది. అక్కడ బిడ్డ పుట్టాడు. బిడ్డ పుడితే ఆకలి, తల్లి గర్భంలో ఉంటే కదా తల్లికి పాలు వస్తాయి. పిల్లవాడు ఆకలి అంటూ ఉంటే దేవకార్యం, ఈ పిల్లవాడు పెద్దవ్వాలి, ఏం చెయ్యాలి అని ఆలోచించారు. అక్కడ కృత్తికలు కనపడ్డారు. ఎవరంటే సప్త ఋషుల భార్యల్లో అరుంధతి కాక మిగిలిన 6 కృత్తికలు అంటారు. కార్తీక మాసంలో మనం చూస్తామే కృత్తికా నక్షత్రాలు, గొర్రకొయ్యలు అంటారు వాటిని. కనపడితే వాళ్ళని అడిగారు, ఈ బిడ్డకి పాలిస్తారు. ఇస్తాం కానీ మాకేమిటి అన్నారు వాళ్ళు. మరేం కావాలి, ఈ పిల్లాడు మా పేరు మీదుగా ప్రఖ్యాతి పొందాలి అన్నారు. సరే అంటే 6 మేమంటే మేము పాలిస్తామని వస్తే ఈ పిల్లవాడు 6 మొహాలు వేసుకుని ఒక్కసారి పాలు తాగాడు. ఇలా పొద్దున అయింది. మధ్యాహ్నానికల్లా పెద్దవాడైపోయాడు. సాయంకాలం ఆయనకి దేవ సైన్యానికి ఆధిపత్యం ఇచ్చారు. సేనాధిపతి అయ్యాడు. వెంటనే బయలుదేరి వెళ్ళి తారకాసురుని సంహరించాడు. ఇవన్నీ ఈయన పేర్లండి. శివుడి కొడుకు, పార్వతి కొడుకు, గాంగేయుడు గంగ కొడుకు. ఆ తర్వాత రెల్లు పొదల్లో పుట్టాడు శరవణ భవుడు, అదే ఆయనకున్నటువంటి పేరు. ఈ శరవణం అనేది కూడా పార్వతీదేవి యొక్క ఒక రూపంగా చెప్తారు. 6 ముఖాలతో పాలు తాగాడు కనుక షణ్ముఖుడు, 6 మొగం. కృత్తికలు తమ పేరు మీదుగా ప్రఖ్యాతి పొందాలన్నారు గనక కార్తికేయుడు. కానీ పుట్టడంతోనే బ్రహ్మజ్ఞానం కలిగి ఉన్నాడు గనక సుబ్రహ్మణ్యుడు ఆయన పేరు. ఈ పేర్లన్నీ మనకు ఆయన పేరు వింటూనే ఉన్నాం కదా. ఈయన రూపం ఎట్లాంటిది అంటే, ఒక పర్వతం గుండా వెళ్తాడు ఆయన. ఆ వెళ్ళే సమయంలో దానికి రంధ్రం చేసుకుంటూ వెళతాడు. సర్పరూపంలో ఉంటాడు. అందుకే సుబ్రహ్మణ్య స్వామి సర్పాకృతిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ సర్పం ఏమిటి అంటే మనలో ఉండేటటువంటి కుండలిని శక్తి. కుండలిని శక్తే కాకుండా ఈ బ్రహ్మాండానికంతా ఉండే కుండలిని శక్తిని సుబ్రహ్మణ్యుడుగా చెప్తారు. భూమికి మాత్రమే ఉండే కుండలిని శక్తిని గణపతిగా చెప్తారు. ఇవన్నీ జ్యోతిష్ శాస్త్రంలో మనకి చెప్పేటటువంటి విషయాలు. ఇక్కడ ఈ విషయాలు ఎందుకు చెప్పామంటే, పిల్లలు అడుగుతారు కదా, చిన్న పిల్లవాడికి వాడు అటువంటి 2 ఎలా ఇచ్చి పెళ్లి చేశారని కదా మనం మొదట అనుకున్న ప్రశ్న. ఏమిటి అంటే, దేవసేనకి అధిపతి గనక దేవసేన ఈయన భార్య. రాష్ట్రపతి అంటే అర్థం ఏమిటండి? రాష్ట్రపతి అంటే అర్థం ఏమిటి? రాష్ట్రానికి పెద్ద, అంతేగాని రాష్ట్రం యొక్క భర్త అని కాదు కదా. సేనాపతి అంటే అర్థం ఏమిటి? సేన మీద పెద్ద, ఆయన ఏం చెప్తే అది వింటుంది సైన్యం. ఈయన కూడా దేవసేనాపతి. దేవసేనకి దేవతల సైన్యానికి ఆధిపత్యం ఇచ్చాడు. ఇది మామూలుగా అయితే, మనం ఇంకా గట్టిగా చెప్పాలంటే, ఆయన తత్వం గురించి చెప్పుకోవాలంటే, మన శరీరంలో ఉండే దేవతా శక్తులన్నీ చక్కగా పనిచేసేటట్టుగా వాటిని ఏకోన్ముఖంగా చేసేటటువంటి శక్తి పేరు దేవసేనాపతి. మరి వల్లీపతి ఏమిటి?
వల్లీపతి అంటే ఈయన కుండలిని రూపంలో ఉంటాడు కదా, కుండలిని 3.5 చుట్లు చుట్టుకుని మన శరీరంలో మూలాధారంలో ఉంటుంది. ఆ 3.5 చుట్లకి అధిపతి గనక వల్లీపతి. ఆయన ఆరాధన చేస్తేనే, ఇందాక మీకు చాలా చెప్పారు, వివాహాలు అవుతాయని, సంతానం కలుగుతుందని. సర్పరూపంలో ఉన్నాడు, సర్పాన్ని ఆరాధిస్తేనే సంతానం కలుగుతుంది. నాగదోషం ఇట్లాంటివి చాలా చెప్తారు, అది వేరే సబ్జెక్టు, ఇక చాలా సమయం పడుతుంది కనుక ఊరికే మాట సూచన చేసి వదిలేశాను. సర్పరూపంతో మన శరీరంలో ఉండేవే సంతానోత్పత్తికి కారణం అవుతాయి కనుక వాటి మీద ఆధిపత్యం కలిగినటువంటి వాడు కూడా సుబ్రహ్మణ్యుడు. పుట్టలో పాలు పోసుకోండి, లేదా నాగులకి వెళ్ళి జంట నాగులకి అభిషేకం చేయండి, సుబ్రహ్మణ్య స్వామికి మొక్కుకోండి, మంగళవారం నాడు ఉపవాసం ఉండండి, మీకు సంతానం కలుగుతుంది అంటారు. తప్పనిసరిగా కలుగుతుంది. ఆ సమయంలో పచ్చి పదార్థాలే తింటారు, పొయ్యి మీద పెట్టి వండినవి తినరు. ఎందుకంటే సుబ్రహ్మణ్యుడికి వేడి పనికిరాదు, చల్లగానే ఉంటాడు ఆయన. అందుకని దంచినటువంటి పచ్చి పిండిలో బెల్లం వేసిన చలిమిడి, తర్వాత నువ్వులతో చేసినటువంటి అంటారు చిమ్మిలి, అది చలిమిడి, ఇది చిమ్మిలి, పచ్చిపాలు ఏదైనా సరే అవే తీసుకోమంటారు. సరే, అవి ఆరోగ్యానికి కూడా, సంతానం కలగడానికి సహకరిస్తాయని ఆయుర్వేదం చెప్తోంది. అది వేరే విషయం. మొత్తానికి వల్లీపతి సేనాపతి, ఈయన దేవసేనాపతి. అందుకని దేవసేన, ఇక్కడ వల్లి. మనకు అర్థం కావాలి కదా, పిల్లలకి చెప్పాలంటే కథ ఉండాలి కదా, అందుకని చెప్తూ, ఒకప్పుడు విష్ణువు యొక్క కంటి నుండి కారినటువంటి 2 బొట్లు నేల మీద పడితే, ఆ 2 బొట్లు 2 చోట్ల పడ్డాయి. ఒకటేమో ఇంద్రుడు, అందులో నుంచి ఒక శిశువు వస్తే ఇంద్రుడు పెంచాడు. ఇంకొక శిశువు వస్తే అడవిలో ఉండేటటువంటి బోయలు పెంచారు. ఇంద్రుడు పెంచినటువంటి అమ్మాయి దేవసేన, బోయలు పెంచినటువంటి అమ్మాయి వల్లి. ఆ ఇద్దరిని సుబ్రహ్మణ్యుడికి, ఆయన వేటగాడుగా ఒక అవతారం కనపడుతుంది ఆయన రూపం. ఆ రూపంలో ఉన్నప్పుడు వల్లినిచ్చి వివాహం చేసినట్టు, దేవసేనకి ఆధిపత్యం వహించినప్పుడు దేవసేనాధిపతిగా ఇంద్రుడు తన కుమార్తెనిచ్చి వివాహం చేసినట్టు చెప్తారు. ఇదంతా మనకి వేదాంతం చెప్తే పిల్లలకు అర్థం కాదు గనక కథల్లాగా చెప్పి గుర్తుపెట్టుకోండి. పెద్ద అయిన తర్వాత దాని వెనకాల ఉన్న అర్థం తెలుసుకుందరు కానీ అని చెప్తారు. ఎట్లాగంటే 2 రెళ్ళు 4, 3 రెళ్ళు 6 తెలుగులో చదివితేనండి మీకు గుర్తుంటాయో లేదో. ఇప్పుడు ఈ రోజుల్లో తెలుగులో ఎవరు చదువుతున్నట్లేదు, మేము అట్లా చదివాము. 3 రెళ్ళు 6 ఎందుకు అవ్వాలి, 3, 2 కలిపితే 5 ఎందుకు అవ్వాలి, హెచ్చ వేస్తే 6 ఎందుకు అవ్వాలి, ముందర నేర్చుకో తర్వాత అర్థం అవుతుందని చెప్పారు. అలాగా ముందు కథలు ఇలా నేర్చుకోండి, అసలు విషయం తర్వాత అర్థం అవుతుందని కథల రూపంలో చెప్తారు. ఇక్కడ కళ్యాణం అన్నం పెళ్ళన్లా. కళ్యాణం అంటే లోక కళ్యాణము, జగద్రక్షణ హేతున అని చెప్పించారు కదా. ఈ కళ్యాణం చేస్తే లోకానికంతా మంచి కలుగుతుంది అని చేసేటటువంటిది. తప్పనిసరిగా ఇటువంటి కళ్యాణాల్లో పాల్గొని ఆ రూపాలు, అందులో ఉండే అందచందాలు అవి ఒక రకంగా ఆస్వాదిస్తూ ఆనందిస్తూనే అసలు ఇది ఎందుకు చెప్పారు అని మనం అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం తప్పనిసరిగా ఈ కార్యక్రమం చెయ్యాలి. మన జాతిలో కొంచెం చేవ చచ్చిపోయింది. ఎవరేం చెప్పినా డూడు బసవన్నల్లాగా అయిపోయాం, గొర్రెల మందలాగా తలూపుతున్నాం. కాస్త మేం కూడా బుస కొడతాం, జాగ్రత్త మీరు మా మీదకి వస్తే అని మన ధర్మాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వారిని బొసకొట్టి భయపెట్టాలి. అవసరమైతే సైన్యాన్ని తీసుకెళ్ళి యుద్ధం చేస్తాం, జాగ్రత్త అని చెప్పాలి. అందుకోసం మరి దీనికంతా ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఈ జ్ఞానము, ఆ సైనిక శక్తి అవసరమైతే బొసకొట్టి భయపెట్టడం 3 ఎవరి దగ్గర ఉన్నాయి? మన సుబ్బయ్య దగ్గర ఉన్నాయి, సుబ్రహ్మణ్య స్వామి. కనుక సుబ్రహ్మణ్యుడిని ఆరాధిస్తే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఒకే దైవం అండి, ఏకం సత్ విప్ర బహుధా వదంతి. భగవంతుడు ఒక్కడే,
పండితులు అనేక పేర్లు చెప్తారు, కానీ సందర్భానుసారంగా ఒక్కొక్క శక్తిని ఆరాధిస్తాం. పొద్దున పూట అన్నం పెట్టేటప్పుడు అమ్మ వంట మనిషి, చదువు చెప్పేటప్పుడు సరస్వతి, పడుకోబెట్టేటప్పుడు పాటలు పాడుతూ ఒక గాయని, అల్లరి చేస్తే చేతిలో కర్ర బుచ్చుకుని కాళి. అంతే కదా? అలాగా ఒకే ఒక్క దైవం సందర్భానుసారంగా ఇన్ని రూపాల్లో మనకి అవతరించాడు కనుక ప్రస్తుత అవసరం యుద్ధం చెయ్యాలి. అందువల్ల సుబ్రహ్మణ్య రూపాన్ని మనం ఆరాధించాం. దీనికి సహకరించేది దేవసేన, దానికి కావలసిన శక్తిని ఇచ్చేది వల్లి, దీనికి మూలమైనటువంటి జ్ఞానం. ఇవన్నీ కలిపినటువంటి ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకున్నాం. మనం ఇక్కడి నుంచి కొంచెం ఎక్కువ తెలివితేటలు, ధైర్యము, శక్తి కలిగిన వాళ్ళుగా బయటికి వెళ్ళి మన సనాతన ధర్మాన్ని నిలబెడతాం. సనాతన ధర్మానికి హాని చేసే వాళ్ళ వంక ముందు బుస కొడతాం, తర్వాత శక్తి ఆయుధం తీస్తాం. శివశక్తి కదా మనం చంద్రుల్లో కూడా పెట్టుకొచ్చింది, ఆ శక్తి ఆయుధం తీస్తాం. కనుక శక్తిమంతులం అవుదాం. మనం పాపులం కాదు, పుణ్యాత్ములం. స్వస్తి.